నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద గల ఫెర్టిలైజర్ షాపులను కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. షాపుల్లో నిల్వ ఉన్న విక్రయించిన ఎరువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇక షాపుల్లో రికార్డులను పరిశీలించారు. నిర్మల్ జిల్లాలో ఎలాంటి యూరియా, డీఏపీ కొరత లేదని కలెక్టర్ అభినవ్ తెలిపారు. రైతులు పట్టికపై ధరలు చూసి పరిశీలించిన అనంతరమే మందులను కొనుగోలు చేయాలని సూచించారు. సిస్టర్గా కనుక ఏం చేస్తారు డబ్బనే కనుక ప్రతిసారి ఎక్కువ వాడుతున్నారా తక్కువ వాడుతున్నారా? సో పోయిన సంవత్సరం మీరు ఎట్లా వాడారు, ఈ సంవత్సరం అదే మీరు పెంచారా, తగ్గింది? యూరియా తగ్గారా, మీరు కూడా తగ్గారా? తగ్గుతుంది. తగ్గితే కూడా మీకు సేమ్ పంట వస్తుందా? ఏం ఇబ్బంది లేదు. యూరియా తక్కువ వాడితే తక్కువ పంట వస్తుంది, అలాంటిది ఇది అందరికీ తెలుసు. అగ్రికల్చర్ వాళ్ళు మీకు రైతు అంటే వేదికలో తెలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? నమస్కారం. నిర్మల్ జిల్లాలో ఫర్టిలైజర్ షాప్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిర్మల్ అర్బన్లో ఉన్నాను అండ్ ఇప్పుడు నిర్మల్ రూరల్లో కూడా పోతున్నాను. సో ఇది సీజన్, ఇది పంట సీజన్. ఇది ఇప్పుడు యూరియా ఇంకా డిఏపి కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా ప్రతి ఫర్టిలైజర్ షాప్లో యూరియా ఇంకా డిఏపి అవైలబుల్ ఉండాలి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. లాస్ట్ 2 months నుంచి ప్రతి ఫర్టిలైజర్ షాప్కి ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్లో రెవెన్యూ సిబ్బంది, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ప్లస్ పోలీస్ వాళ్ళు వచ్చి ఎవ్రీ 1 weekలో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. నేను ఉన్న షాప్లో కూడా 15 days డ్రైవ్ ఇన్స్పెక్షన్ అయింది, వాళ్ళే చెప్పారు. అండ్ ప్రతి యూరియా షాప్ అండ్ ఫర్టిలైజర్ షాప్స్లో వాళ్ళు రేట్ కార్డ్ డిస్ప్లే చేయాలి. దీనికి కూడా ప్రత్యేకంగా సూచన ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మన రైట్ సైడ్లో వాళ్ళు రేట్ కార్డ్ ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరిగింది. అన్ని చోట కంపల్సరీ రేట్ కార్డ్ డిస్ప్లే చేయాలి, స్టాక్ అవైలబిలిటీ డిస్ప్లే చేయాలి. ఎందుకంటే రైతుకి ఎలాంటి రూమర్స్ తోటి భయం పెడతారు కాబట్టి మనం ముందు అవన్నీ రెడీ చేసి పెడుతున్నాను. నిర్మల్ జిల్లాలో వచ్చిన యూరియాకి ఏం షార్టేజ్ లేదు. మన దగ్గర ఈరోజు కూడా 6000 మెట్రిక్ టన్స్ వరకు యూరియా ఉంది. డిఏపికి కూడా మన దగ్గర ఏం షార్టేజ్ లేదు. ఇంతకుముందు కొంతమంది ఫార్మర్స్ ఫర్టిలైజర్ షాప్ మీద తొందరగా ఓపెన్ చేస్తేనే మనం తొందరగా ఫర్టిలైజర్ తీసుకొని పొలంకి పోతాం రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మన 8:30 onwards ఫర్టిలైజర్ షాప్ ఓపెన్ చేయడానికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో చాలా మంది ఫర్టిలైజర్ షాప్స్ అట్ ది సేమ్ టైంకి ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేస్తున్నారు. సో ఇది వచ్చే నెల వరకు మనకి కన్జంప్షన్స్ ఎక్కువ ఉంటుంది. రైతుతో ఒకే కోరిక, ఏం భయం పెట్టడానికి అవసరం లేదు, ఏం భయపడడానికి అవసరం లేదు. ఎవరైనా ఏదో మాట చెప్పినా నమ్మకూడదు. ఫర్టిలైజర్ షాప్లో డిస్ప్లే ఉంటుంది, స్టాక్స్ ఉంటుంది, రేట్ ఉంటుంది. అదే రేట్ చూసి ఎక్స్పైరీ చూసి ప్రాపర్గా మీరు ఫర్టిలైజర్ తీసుకుపోవాలి. అదే ఒకటి. ప్లస్ ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేస్తేనే మీకు ఎక్కువ పంట వస్తుంది, అలాంటి కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేస్తేనే కూడా మీకు అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది, అలాంటి ఏం సైంటిఫిక్గా లేదు. కాబట్టి తక్కువ ఫర్టిలైజర్ యూజ్ చేసేసేయండి, అదే నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.